ఇప్పుడు మాట్లాడబోయే మదిమరణ్ అనే మూవీ ఆల్రెడీ తమిళ్ ఒరిజినల్ వర్షన్ జాన్యువరి ఎండ్లోనే స్ట్రీమింగ్ వచ్చేసింది. బట్ ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏంటా అని చూశాను, కానీ అక్కడ ఏం లేదు, ఎంటీ. ఎయిదర్ క్లాసెస్ ఆర్ ఇప్పుడు అసలు సంబంధమే లేని అర్థం పర్థం లేని రీతిలో సాగే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు తెచ్చారు అని క్వశ్చన్ చేసే సీక్వెన్సెస్తో నీరసంగా ఇంట్రెస్ట్ లేకుండా పెచ్చ బోరు కొట్టింది మూవీ. ట్విన్స్ అయిన మది అండ్ నెడుమరన్ కలిపితే మదిమరన్, వాళ్ళిద్దరి కదే ఈ మూవీ. అయితే పేరుకి మది అని ఉంటుంది, కానీ ఇక్కడంతా నెడుమరన్ యొక్క డ్వార్ఫిజం గురించే. ఇక్కడ మేకర్స్కి డ్వార్ఫ్ పీపుల్ కోసం ఏదో మూవీ తీయాలని ఇంటెన్షన్ ఉంది, కానీ స్టోరీ రైటింగ్ మాత్రం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం అసలు సరైన కథే లేదు. ఆ ఇద్దరి ట్విన్స్ యొక్క మూవీ అంటారు, మళ్ళీ మదీని సైడ్ చేసేస్తారు. ఏదో ఇంటర్వెల్లో తీసుకొస్తారనుకోండి, అది ఏం లాభం లేదు. క్లియర్గా చెప్పాలంటే పొట్టు వాళ్ళపై జోక్స్ చేయడం పట్ల మెసేజ్లు అంటారు, లవ్ స్టోరీ అంటారు, సీరియల్ కిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటారు, హీరో తోపు తురుము, పోలీసులు ఈపీలు అంటారు. అసలు అక్కడ డ్రామానే లేదంటుంటే మళ్ళీ క్రైమ్ పోర్టల్లోకి ఎందుకు తిప్పారు మూవీ టీం వాళ్ళకే తెలియాలి. డ్రామా కంటే ఫస్ట్ ఆఫ్ డ్వార్ఫ్ పీపుల్ పట్ల జరిగే బాడీ షేమింగ్, ఆడపిల్ల ఎడ్యుకేషన్, వీటిపై క్లాసెస్ ఉంటాయి. ఈ ఫస్ట్ హాఫ్లో అసలు ఏముండదు. నెడుమరన్ లవ్ స్టోరీయే సగం, మిగతాది మీకు తెలిసిందే, పొట్టోళ్ళు గట్టోళ్ళని చూపించడానికి ఎక్స్ట్రా థింగ్స్. ఇక సెకండ్ హాఫ్లో చిరాకు తెప్పించే సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్లోకి తిప్పుతారు. ఆబ్వియస్లీ కాప్స్ ఆర్ ఫూల్స్ అని చూపించడానికి చివరిలో ఒక అరిగిపోయిన ట్విస్ట్ మన మొహానేస్తారు. ఇక్కడ అసలు నేనేమంటున్నా అంటే, నా ఉద్దేశంలో గుడ్ ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. క్రియేటివ్ ఫీల్డ్లో గుడ్ రైటింగ్ ఉండాలి అని. గుడ్ ఇంటెన్షన్ ఉంటే గుడ్ ఫిల్మ్ అయిపోదు, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే బ్యాడ్ మూవీ అయిపోదు. ఏ ఇంటెన్షన్ అనేది ముఖ్యం కాదు, ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ ఇంపాక్ట్, ఇంటెన్స్ రైటింగ్ అనేది ముఖ్యం. అదే ఇక్కడ మిస్ అయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ వెంకట్, ఇవానా నుంచి భాస్కర్, నరేన్ అందరూ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. బీజిఎం అయితే యావరేజ్, సాంగ్స్ అయితే బాగాలేదు. ఫైనల్లీ మేకర్స్ యొక్క ఇంటెన్షన్ ఓకే, బట్ ఎగ్జిక్యూషనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్క్రిప్ట్ అండ్ రైటింగ్తో ఉంది. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు.